Right, my dears. Today's topic is clause. బాగా వినండి. ఈ క్లాస్ అనే టాపిక్ టెట్, డిఎస్సి, కానిస్టేబుల్స్, లేకపోతే ప్రిలిమ్స్, లైక్ ఎస్ఐలు, బ్యాంకింగ్లు, వీటికి ఎంత బాగా ఉపయోగపడుతుందో స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా ఈ క్లాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రెండింటికి వచ్చేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బాగా చూడండి. అసలు క్లాజ్ అంటే ఏంటి? ఈ క్లాజ్కి ఇంకో పేరు ఏంటంటే దీనికి ఇఫ్ క్లాజ్ అని అంటాము, దీన్ని ఇఫ్ క్లాజ్ అని అంటాము, లేకపోతే కండిషనల్ టెన్స్ అని అంటాము, కండిషనల్ టెన్స్ అని కూడా అంటాము. ఇఫ్ క్లాజ్ అనొచ్చు, కండిషనల్ టెన్స్ అనొచ్చు. అసలు ముందు క్లాజ్ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై క్లాజ్ అంటారు? క్లాజ్ అంటే ఏం లేదు సార్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ which gives a full meaning or else half meaning, like a sentence. A group of words which gives a full meaning or else half meaning. ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే కొన్ని పదాల సముదాయము హాఫ్ మీనింగ్ ఇచ్చినా లేకపోతే ఫుల్ మీనింగ్ ఇచ్చినా, ఏ మీనింగ్ హాఫ్ అని ఇవ్వనండి లేకపోతే ఫుల్ అని ఇవ్వండి, దాన్ని క్లాజ్ అని అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ అ ఫుల్ మీనింగ్ ఆర్ ఎల్స్ హాఫ్ మీనింగ్ ఇస్ కాల్డ్ క్లాజ్ అంటాం. ఈ క్లాజులు రెండు రకాలని మనకు తెలుసు. ఫస్ట్ దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని అంటాము, సబార్డినేట్ క్లాజ్ అని, దాన్ని ఎస్సి అంటాం, సబార్డినేట్ క్లాజ్ అని అంటాము ఫస్ట్ దాన్ని. సెకండ్ దాన్ని మెయిన్ క్లాజ్ అని అంటాం, మెయిన్ క్లాజ్ అని అంటాం. బాగా గమనించండి, దీన్ని ఎస్సి అంటాం, దీన్ని ఎంసి అంటాము గ్రామర్ పరిభాషలో. బాగా గమనించండి. క్లాజ్ అంటే ఏమీ లేదు, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ అ ఫుల్ మీనింగ్ ఆర్ ఎల్స్ హాఫ్ మీనింగ్ ఈజ్ కాల్డ్ క్లాజ్. క్లాజులు రెండు రకాలు, సబార్డినేట్ క్లాజు, మెయిన్ క్లాజు. సబార్డినేట్ క్లాజ్కి మీనింగ్ ఎట్లా ఉంటుంది, అసలు మెయిన్ క్లాజు దాని యొక్క నేచర్ ఎలా ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ కాల్ మీ ఐ విల్ కమ్ టు ద ఫంక్షన్ అన్నాడు. ఈ సెంటెన్స్ను మనం బాగా గమనిస్తే సబార్డినేట్ క్లాజ్ ఎలా ఉంటుందో మెయిన్ క్లాజ్ ఎలా ఉంటుందో గమనించవచ్చు. ఇఫ్ యూ కాల్ మీ అనేది ఒక పార్ట్గా తీసుకోండి, ఐ విల్ కమ్ అనేది ఇంకో పార్ట్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, నువ్వు నన్ను పిలిస్తే, ఇఫ్ యూ కాల్ మీ, నువ్వు నన్ను పిలిస్తే ఫుల్ మీనింగ్ కనపడుతుందా, హాఫ్ మీనింగ్ కనపడుతుందా అంటే మనకు ఖచ్చితంగా హాఫ్ మీనింగ్. నువ్వు నన్ను పిలిస్తే అంటే ఏదో నెక్స్ట్ ఏదో ఉంది అంటే సెంటెన్స్ ఇంకా పరిపూర్ణం అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు. నువ్వు నన్ను పిలిస్తే, ఏదైతే ఒక సెంటెన్స్ పరిపూర్ణం కాలేదో, ఏదైతే ఒక సెంటెన్స్ పూర్తి కాలేదో దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని అంటాము. అట్లా కాకుండా రెండు చూడండి, ఐ విల్ కమ్, నేను వస్తాను, స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది, ఫుల్ మీనింగ్ నాకు దొరుకుతుంది అంటే సెంటెన్స్ పరిపూర్ణంగా ఉంది. సెంటెన్స్ కనుక పరిపూర్ణంగా ఉంటే దాన్ని మెయిన్ క్లాజ్ అని అంటాము. సబార్డినేట్ క్లాజ్ అంటే ఏమిటంటే ఇఫ్ యూ కాల్ మీ, నువ్వు నన్ను పిలిస్తే, ఐ విల్ కమ్, నేను వస్తాను. నువ్వు నన్ను పిలిస్తే, ఇఫ్ యూ రన్ ఫాస్ట్, నువ్వు ఫాస్ట్గా పరిగెడితే, సబార్డినేట్ క్లాజ్. ఫాస్ట్గా పరిగెడితే నెక్స్ట్ ఏదో ఉంది అంటే సెంటెన్స్ ఇంకా పరిపూర్ణత కాలేదు అంటే మీన్ సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదు. ఇఫ్ యూ రన్ ఫాస్ట్, ఇఫ్ యూ ఆస్క్ మీ, నువ్వు నన్ను అడిగితే హాఫ్ మీనింగ్. ఇఫ్ యూ సిట్ హియర్, హాఫ్ మీనింగ్. ఇఫ్ యూ స్టాండ్ హియర్, హాఫ్ మీనింగ్. లేకపోతే ఇఫ్ యూ క్వశ్చన్ మీ, హాఫ్ మీనింగ్. ఐ విల్ ఆన్సర్, ఫుల్ మీనింగ్. సో ఏదైతే హాఫ్ మీనింగ్ ఇస్తుందో దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని, ఏదైతే ఫుల్ మీనింగ్ ఇస్తుందో దాన్ని మెయిన్ క్లాజ్ అంటాము. సబార్డినేట్ క్లాజు ఫుల్ మీనింగ్ ఇవ్వలేదు, సబార్డినేట్ క్లాజు ఫుల్ మీనింగ్ ఇవ్వడానికి ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్లాజ్. అంటే సబార్డినేట్ క్లాజు ఇట్ సెల్ఫ్ కెనాట్ గివ్ ఫుల్ మీనింగ్ సార్. సబార్డినేట్ క్లాజు ఫుల్ మీనింగ్ ఇవ్వడానికి ఎప్పటికి కూడా మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అందుకే సబార్డినేట్ క్లాజ్కి ఇంకొక పేరు ఏం పేరు సార్ అంటే డిపెండెంట్ క్లాజ్ అంటాము. సబార్డినేట్ క్లాజ్కి ఇంకొక పేరు ఏం పేరు సార్ అంటే డిపెండెంట్ క్లాజ్ అని అంటాము. మరి మెయిన్ క్లాజ్ ఏం చేస్తుంది సార్ అంటే మెయిన్ క్లాజ్ ఎవరి మీద డిపెండ్ అవ్వదు, ఫుల్ మీనింగ్ ఇవ్వడానికి. ఇట్ సెల్ఫ్ కెన్ గివ్ ఫుల్ మీనింగ్, దానికే అదే ఫుల్ మీనింగ్ ఇస్తుంది. అందుకే దాన్ని ఏమంటాం సార్ అంటే ఎవరి మీద డిపెండెంట్ కాదు, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. ఇట్ ఈజ్ ఎ ఇండిపెండెంట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్కి డిపెండెంట్ క్లాజ్ అని, మెయిన్ క్లాజ్కి ఇండిపెండెంట్ క్లాజ్ అని ఒక పేరు అనమాట. ఇప్పుడు మంచిది. సో దాని తర్వాత నేను దీన్ని రబ్ చేస్తున్నాను. సో ఈ క్లాస్లో మనకి 4 కాంబినేషన్స్ ఉన్నాయి. క్లాస్లో కండిషనల్ టెన్స్లో మనకి 4 టెన్స్లు లోపల దాగి ఉన్నాయి.
ఏంటి సార్ ఆ 4 టెన్స్ అంటే, ద ఫస్ట్ టెన్స్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. ఫస్ట్ టెన్స్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ టెన్స్ నేను ఇది తీసుకుంటున్నా. ఫస్ట్ టెన్స్ పేరు ఏం పేరు సార్ అంటే ప్రాబబుల్ కండిషనల్ టెన్స్. ప్రాబబుల్ కండిషనల్ టెన్స్ అని ఫస్ట్ దానికి. కండిషనల్ టెన్స్ గురించి మనం మాట్లాడుతాం. కండిషనల్ టెన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాబబుల్ కండిషనల్ టెన్స్. కండిషనల్ టెన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాబబుల్ కండిషనల్ టెన్స్. దీంట్లో కాంబినేషన్స్ ఉంటాయి. రెండు టెన్స్లు కలిసి ఒక కాంబినేషన్స్ అవుతాయి. ఏంటి సార్ అంటే సార్ సబార్డినేట్ క్లాజు కనుక సింపుల్ ప్రజెంట్లో ఉంటే, సబార్డినేట్ క్లాజు సింపుల్ ప్రజెంట్లో ఉందనుకోండి, దీనికి ఖచ్చితంగా మెయిన్ క్లాజు సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. ఐ రిపీట్, బాగా జాగ్రత్తగా గమనించండి. ప్రాబబుల్ కండిషనల్ అంటే ఫస్ట్ కాంబినేషన్ గమనించండి. సబార్డినేట్ క్లాజ్ కనుక సింపుల్ ప్రజెంట్లో ఉంటే మెయిన్ క్లాజ్ వచ్చేది ఖచ్చితంగా సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. అదే ఇఫ్ యూ కాల్ మీ ఐ విల్ కమ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ యూ కాల్ మీ ఐ విల్ కమ్ అన్నాం కదా. ఇఫ్ యూ కాల్ మీ ఐ విల్ కమ్, ఈ సెంటెన్స్ని గమనించండి. టెన్స్ వస్తే బాగా తెలుస్తుంది. యూ సబ్జెక్ట్ ప్లస్ V1. సబ్జెక్ట్ ప్లస్ V1 ఏంటి? సింపుల్ ప్రజెంట్. ఐ విల్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 సింపుల్ ఫ్యూచర్. అంటే ఇది సింపుల్ ప్రజెంట్, ఇది సింపుల్ ఫ్యూచర్. ఇఫ్ అనేది కీవర్డ్. బాగా గమనించండి. ఫస్ట్ కాంబినేషన్ అంటే సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ ద ఫస్ట్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ పేరు ఏంటంటే ప్రాబబుల్ కండిషనల్ టెన్స్ అంటారు. దీన్ని బిట్లో ఎట్లా అడుగుతాడు సార్ అంటే చాలా ఈజీగా అడుగుతాడు. ఇప్పుడు చూడండి, ఇఫ్ షీ టేక్ ద ఛాన్స్ ఐ విల్ ఫీల్ హ్యాపీ అని ఉంటుంది. ఐ విల్ ఫీల్ హ్యాపీ అని ఉంటుంది. బాగా గమనించండి. ఎగ్జాంపుల్ ఇట్లా అడుగుతాడు. ఇఫ్ షీ టేక్ ద ఛాన్స్ ఐ విల్ ఫీల్ హ్యాపీ అయింది. ఇప్పుడు దీన్ని చూడండి, ఇఫ్ అని తెలుసు అంటే ఇది కండిషనల్ టెన్స్. ఒకటి వదిలేసినాడు, ఒకటి ఇచ్చినాడు. ఏంది? ఐ విల్ ఫీల్ హ్యాపీ. బాగా చూడండి, ఐ విల్ ఫీల్ హ్యాపీ అనేది ఏంటి? ఫ్యూచరు. ఇప్పుడు చూడండి, ఐ విల్ ఫీల్ హ్యాపీ అనేది ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ ఇచ్చి ఇంకొకటి మిస్ చేసినాడు. అంటే ఒకటి ఇచ్చి ఒకటి మిస్ చేసినాడు, ఒకటి ఇచ్చి ఒకటి మిస్ చేస్తాడు. ఇది ఇచ్చి ఇది మిస్ అయినా చేయొచ్చు, లేదు అది ఇచ్చి ఇది మిస్ అయినా చేయొచ్చు. ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే ఇది ఇచ్చాడు, ఐ విల్ ఫీల్ హ్యాపీ ఫ్యూచర్ ఇచ్చాడు. అంటే మనకు ఏమి ఇచ్చేసినాడు? సింపుల్ ప్రజెంట్లో. అంటే దీన్ని సింపుల్ ప్రజెంట్లో ఫిల్ చేయాలి. అప్పుడు మనకి ఇవ్వను 4 ఆప్షన్స్ ఏదో ఒకటి ఇస్తాడు. ఏ షీ టేక్, బి టేక్స్, సి టేకింగ్, డి ఈజ్ టేకింగ్ అని ఒక 4 ఆప్షన్లు ఇస్తాడు. మనం ఏం చేస్తాం సార్ అంటే నోటికి యాది బాగా పలకడానికి వస్తే అది తీసుకుపోయి పెట్టేస్తున్నాము. అది శుద్ధ తప్పు, చాలా తప్పు. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే మనం ఏం చేయాలి సార్ అంటే సార్ ఇఫ్ అనేది ఇచ్చాడు అంటే ఇది కండిషనల్ టెన్స్లో ఉంది. కండిషనల్ టెన్స్లో ఉంది నాకు తెలుసు. ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఐ విల్ ఫీల్ హ్యాపీ అనేది ఫ్యూచర్లో ఇచ్చాడు. అంటే ఒకటి పూర్తిగా ఇచ్చాడు, ఒకటి ఇచ్చి ఇంకోటి అడుగుతున్నాడు. అంటే సింపుల్ ఫ్యూచర్ ఇచ్చినాడు, ఇంకో మిగతాదాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే సింపుల్ ప్రజెంట్లో, అంటే ఇది సింపుల్ ప్రజెంట్లో ఫిల్ చేయాలి సార్ అంటే స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. బాగా చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ఇక్కడ V1 ఉంది, ఇక్కడ V1 ఉంది. కానీ షీ వచ్చినప్పుడు సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగిల్ అయినప్పుడు వర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది. అంటే ఆన్సర్ ఈస్ బి. షీ టేక్స్ ద ఛాన్స్. ఇఫ్ షీ టేక్ ద ఛాన్స్ ఐ విల్ ఫీల్ హ్యాపీ. ఇట్లా క్వశ్చనింగ్ చేయబడితే ఒక టెన్స్ ఒకటేమో పూర్తిగా ఇచ్చేసి ఇంకొకటి అడుగుతాడు. అంటే ఇది ఇచ్చి ఇది అడగొచ్చు, ఇది అట్లా మనకి 4 కాంబినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కాంబినేషన్ మనం క్లియర్ చేసాం. ఇప్పుడు సెకండ్ కాంబినేషన్ ఏంటో చూసేద్దాం. సెకండ్ కాంబినేషన్ని ప్రాబబుల్కి ఆపోజిట్ ఇంప్రాబబుల్ కండిషనల్ టెన్స్. ఇంప్రాబబుల్ కండిషనల్ టెన్స్లో మళ్ళీ కాంబినేషన్ స్టార్ట్ అవుతాయి. ఇంప్రాబబుల్ కండిషన్లో సబార్డినేట్ క్లాజ్ కనుక సింపుల్ పాస్ట్లో ఉందనుకోండి, సింపుల్ పాస్ట్లో ఉంటుంది. మరి మెయిన్ క్లాస్ దేంట్లో ఉంటుంది సార్ అంటే కండిషనల్ టెన్స్లో ఉంటుంది. కండిషనల్ టెన్స్ ఇదేంటి సార్? కొత్తది, మనకు ఎప్పుడు పరిచయం లేదు. మనకు ఎప్పుడు పరిచయం లేదు. ఇప్పుడు మీకోసం నేను రాయబోతున్నాను. డోంట్ వరీ. సబ్జెక్టు ప్లస్ వుడ్ ప్లస్ ఆర్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది కండిషనల్ టెన్స్ స్ట్రక్చర్. బాగా గమనించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చూద్దాం. ఇప్పుడు చూడండి, సింపుల్ పాస్ట్ కాంబినేషన్ కండిషనల్ టెన్స్ రావాలి, సింపుల్ ప్రజెంట్కి కాంబినేషన్ సింపుల్ ఫ్యూచర్ రావాలి. ఇప్పుడు చూడండి, వచ్చిన ఎగ్జాంపుల్ పెడతాను. ఇఫ్ దే gave me
ఐ డాష్ టేక్ అని ఇస్తాడు. బాగా చూడండి, ఇఫ్ అని ఇచ్చినాడు అంటే కండిషనల్ ఇచ్చి ఒకటి ఫుల్గా ఇచ్చినాడు, ఒకటేమో వదిలేసినాడు, అంటే ఒకటి వచ్చి ఒకటి అడుగుతున్నాడు. ఈ గేవ్ అనేది చూడండి ఏమి ఇచ్చినాడు ఇక్కడ, ది గేవ్ సబ్జెక్టు ప్లస్ V2. బాగా గమనించి సబ్జెక్టు ప్లస్ V2 వచ్చేది ఏంటి, V2 వచ్చే ఏకైక టెన్స్ సింపుల్ పాస్ట్ ఇచ్చినాడు, మిగతాది అడుగుతున్నాడు అంటే కండిషనల్ టెన్స్ మనల్ని అడుగుతున్నాడు. కండిషనల్ టెన్స్కి స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్టు వుడ్ ప్లస్ V1, సబ్జెక్ట్ ఏంటి ఐ ఉంది, నెక్స్ట్ టైం వల్ల వుడ్ ప్లస్ V1, ఐ వుడ్ టేక్. ద ఆన్సర్ ఈస్ ఐ వుడ్ టేక్. అది అప్పుడు మొత్తం చెప్తే ఇఫ్ దే గేవ్ మీ ఐ వుడ్ టేక్, వాళ్ళు ఇచ్చి ఉండింటే నేను తీసుకునేవాడిని. ఇది మీరు కాంపిటేటివ్ అయినా వాడచ్చు, లేకపోతే కమ్యూనికేషన్లో అయినా అద్భుతంగా వాడచ్చు. ఇఫ్ దే గేవ్ మీ ఐ వుడ్ టేక్ అంటారు. అట్లా మనకు కండిషనల్ టెన్స్లో ఒకటి ఇచ్చి ఒకటి మిస్ చేస్తాడు, అంటే ఇచ్చింది ఏంటో తెలిస్తే చేయాల్సింది ఏంటో తెలుస్తుంది. ఎప్పుడు మనకి చార్ట్ తెలిసిండాల. ప్రాబబుల్ కండిషనల్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ కాంబినేషన్, ఇంప్రాబబుల్ కండిషనల్ టెన్స్లో సింపుల్ పాస్ట్ కండిషనల్ టెన్స్. ఐ రిపీట్ అమ్మా, ప్రాబబుల్ కండిషనల్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ కాంబినేషను, ఇంప్రాబబుల్ సింపుల్ పాస్ట్ కండిషనల్ టెన్స్ కాంబినేషన్స్. ఇక్కడ చూడండి మనకు స్ట్రక్చర్ ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను సార్ అంటే థర్డ్ కాంబినేషన్ చెప్పబోతున్నా. అంతకంటే ముందు దీన్ని నేను తీసేస్తున్నా. గమనించండి, కొంచెము ఉంటుంది, వెయిట్ ఉంటుంది ఖచ్చితంగా. నో పెయిన్ నో గెయిన్. బాగా గమనించండి. ఇంప్రాబబుల్ అయిపోయిన తర్వాత థర్డ్ కాంబినేషన్ని అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ టెన్స్ అంటాం. అసలు ఇది ఫుల్ఫిలే కాదు ఇంకా. సో దీని కాంబినేషన్ సబార్డినేట్ క్లాస్ సింపుల్ ప్రజెంట్లో ఉంటే, మెయిన్ క్లాసు సింపుల్ ఫ్యూచర్లో ఉంది. సబార్డినేట్ క్లాసు సింపుల్ పాస్ట్లో ఉంటే, మెయిన్ క్లాస్ కండిషనల్ టెన్స్లో ఉంది. మరి థర్డ్ కాంబినేషన్లో ఏమైతే సార్ అంటే సబార్డినేట్ క్లాస్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. మరి మెయిన్ క్లాస్లో ఏముంటుంది సార్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషను పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ అని ఉంటుంది. ఏంటి సార్ దీని కాంబినేషన్ సార్, స్ట్రక్చర్ ఎట్లా సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ఆర్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. బాగా గమనించండి, సబ్జెక్టు వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే థర్డ్ కాంబినేషన్ గమనించండి, పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనల్. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చి పర్ఫెక్ట్ కండిషనల్ అయినా అడగొచ్చు, లేదా పర్ఫెక్ట్ కండిషనల్ ఇచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ అయినా అడగచ్చు. ఈ మూడిట్లలో ఇది ఇచ్చి అదైనా అడగొచ్చు, అది ఇచ్చి ఇదైనా అడగొచ్చు, ఇది ఇచ్చి అది ఇచ్చి ఇది, ఏదైనా ఒకటి ఇచ్చి మిగతాది అడుగుతాడు. మన కాంబినేషన్ తెలుసుకోవాల్సింది అంటే ఫస్ట్ దాంట్లో సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ కాంబినేషన్, సెకండ్ దాంట్లో సింపుల్ పాస్ట్ కండిషనల్ టెన్స్ కాంబినేషన్, థర్డ్ దాంట్లో పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ కాంబినేషన్. పర్ఫెక్ట్ కండిషనల్కి స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్టు వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అని తెలుసుకోవాలి. వుడ్ హ్యావ్ ప్లస్ V3 అని వస్తే దాని పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఒకటి ఉంటుంది, జీరో కండిషనల్ టెన్స్ అని ఉంటుంది. జీరో కండిషనల్ టెన్స్లో ఏమీ ఉండదు, ఇక్కడ సింపుల్ పాస్టే ఉంటుంది, ఇక్కడ సింపుల్ ప్రజెంటే ఉంటుంది, ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, సింపుల్ ప్రజెంటే ఉంటుంది. యూనివర్సల్ ట్రూత్ ఉంటాయి కదా, మొత్తం ఇవి ఉంటాయి. జీరో కండిషనల్ టెన్స్ అంటాం. ఇది పెద్దగా అడగడు, ఎక్కువ అడిగితే ఇది అడుగుతాడు. కు సంబంధించినటువంటి క్లాసు. ఫస్ట్ మన కాంబినేషన్స్ గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్, సింపుల్ పాస్ట్ కండిషనల్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కండిషనల్, జీరో సింపుల్ ప్రజెంట్. సో అట్లా కన్ఫ్యూజ్ కాకుండా అన్ని జాగ్రత్త పెట్టుకోండి. నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను పెట్టబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్.